భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయం వద్ద క్రయ విక్రయదారులు పడిగాపులు కాస్తున్నారు. గత 5 రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకున్న తాము ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నామని బాధితులు చెబుతున్నారు. మమ్మల్ని అధికారులు కనీసం మనుషుల లెక్క అయినా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ ఉందంటూ భూ రిజిస్ట్రేషన్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తహసీల్దార్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారం అందిస్తారు. భూ రిజిస్ట్రేషన్లకు భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ఎవరైతే వినియోగదారులు క్రయ విక్రయదారులు ఉంటారో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి రోజుల బడి తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వీళ్ళంతా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు కాక ఆఫీస్లో ఎవరు లేరని చెప్పేసి, లేదంటే లీవ్లో ఉన్నామని చెప్పేసి, వివిధ మీటింగ్లకు పోయామని చెప్పేసి కూడా వీళ్ళకు రిజిస్ట్రేషన్లు కాక బుధవారం స్లాట్ బుక్ చేసుకుంటే కూడా ఇప్పటి వరకు కూడా కొంతమందికి కాలేదు. కొంతమంది గురువారం చేసుకుంటే శుక్రవారం చేయలేదు, శనివారం కూడా చేయలేదు. శుక్రవారం చేసుకున్న వాళ్ళకు ఈ రోజు అంటే సోమవారం ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. వివిధ ఎంఆర్ఓ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసే అధికారులు ఉంటాడో రకరకాల పొంతన లేని సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. మీరు అంటే ఏది రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చారు, తర్వాత ఎప్పుడు బుక్ చేసారు, స్లాట్ ఎప్పుడు బుక్ చేసారు, ఏం జరిగింది? సార్ మేము బుధవారం నాడు బుక్ చేసినాము. 3 డాక్యుమెంట్స్ స్లాట్ బుక్ చేస్తున్నాము. గురువారం వచ్చింది. ఆకునెల్లి కుదురు. బుధవారం బుక్ చేసినాం, గురువారం వచ్చింది. ఆ రోజు పడిగాపులు కాసి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ రోజు అని శుక్రవారం వస్తే శనివారం ఏం లేదు, శనివారం హాలిడే పెట్టుకోండి సార్. మళ్ళా సోమవారం వస్తే ఇవాళ కూడా లేదు, రేపు కూడా డౌట్ లేదు, మంగళవారం కూడా డౌట్ ఉంది. ఫోన్ చేసిరానంటే ఎంతమంది ఫోన్ చేసి వస్తాం సార్ మేము. ఎట్లా చెప్పు, ఇంట్లో సంబంధాలు చెప్తే ఎట్లా చేయాలి చెప్పు సార్. మా భూములు రిజిస్ట్రేషన్ చేయకున్నా సరే మేము ఆ భూముల చెట్లకు ఊరేస్తాం సవాళ్ళ ఇంకా పట కాకపోతే. ఇప్పుడు మీరు బుధవారం బుక్ చేసినట్టు గురువారం రోజు వస్తే ఏం చెప్పారు, శుక్రవారం రోజు వస్తే ఏం చెప్పారు, శనివారం రోజు వస్తే ఏం చెప్పారు? గురువారం వస్తే రేపు శుక్రవారం రాపు అన్నారు. శుక్రవారం వచ్చినాం, పడిగాపులు ఎండాకాలం ఇది. మళ్ళీ శుక్రవారం వస్తే శనివారం చెప్పలేం అయితే కాదు. మళ్ళీ ఆదివారం మొక్కున్నాం, సోమవారం వచ్చినాం. ఇవాళ కూడా కావు, రేపు మంగళవారం కూడా డౌటే ఉంది. ఫోన్ చేసిరారని చెప్పడానికే ఇదేం సార్ ఇది? ప్రజలు సీమలేక కనిపిస్తున్నావా? మాకు పనులు లేవా? మా పక్కల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, 10,000 జీతం చేస్తారు హైదరాబాద్లో. 5 రోజులు ఇన్నే ఉంటే ఇక 10,000 వాడేడ కట్టిస్తారు. నౌకరికి పోకపోతే 5,000 రూమ్ రెంట్, 5,000 ఏమి తింటారు? ఇట్లా ఉంది సార్ మా ఆవేదన. మీరు ఎప్పుడు బుక్ చేసింది స్లాట్? మేము స్లాట్ బుక్ చేసి శుక్రవారం బుక్ చేసినాం సార్. శుక్రవారం బుక్ చేసి శనివారం నాడు వచ్చినాము. ఇక్కడికి వస్తే ఎంఆర్ఓ సార్ లేడు, బయటికి వెళ్ళిరని చెప్పిండు. ఆ రోజు ఒక మధ్యాహ్నం వరకు ఉండేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం. మళ్ళీ ఈ రోజు వచ్చినాం. ఈ రోజు కూడా అందులో ప్రభుత్వ సిబ్బంది ఎవరు సరిగా లేరు. ఈ రోజు కూడా మాకు మీటింగ్స్ ఉన్నాయి, బయట కార్యక్రమాలు ఉన్నాయి, మేము బయటికి పోయినాము. ఈ రోజు కూడా టైం పడుతుంది అంటున్నారు. మధ్యాహ్నం తర్వాత రండి అంటారు. మధ్యాహ్నం తర్వాత కూడా వాళ్ళు వస్తారా చేస్తారా అనేది కూడా కన్ఫర్మ్ లేదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, వీళ్ళు ప్రభుత్వం ఏమనంటే మేము ప్రభుత్వ ఉద్యోగులము, మేము ఏమైనా మాకు ఎంఆర్ఓ సార్ ఏమంటున్నా అంటే, మాకు బయట మీటింగ్స్ ఉండే మంత్రి గారు వచ్చి మినిస్టర్ గారు వచ్చినంటే మినిస్టర్ల కిందనే పనిచేస్తారా? ఎంఆర్ఓ వాళ్ళు అంటే ఏం చేస్తారు? మా రైతులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి రోజు పనులు చేయాలి. మాకు మొత్తం గవర్నమెంట్కే చేస్తాం, మీకు పని చేయమంటే ఎట్లా? మేము ఇంత దూరం నుంచి వచ్చినాం, తిరిగినాం, రోజు పోయినాం, ఎంత ఇబ్బంది అవుతుంది. మేము పనులు మానుకొని వస్తున్నాం. శనివారం వచ్చినాం, ఒక 70-80 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. వీటికి ఎన్నిసార్లు తిరుగుతాము? వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒక 15 మంది సార్. మేము ఇప్పుడు 15 మంది మీరు రావాలి పోవాలంటే ఉత్తా ఖర్చులు అవుతాయా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏంటి? షాద్నగర్ నుంచి వచ్చినాం సార్. స్లాట్ బుక్ చేసినాము, శుక్రవారం చేసాం, శనివారం వచ్చింది. శనివారం వచ్చినాం, సార్ లేకున్నాడు అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు వచ్చినాం. మరి ఈ రోజు కూడా అవుతుందా కాదా అనేది డౌటే ఉన్నది మాకు. మధ్యాహ్నం తర్వాత చేస్తామని చెప్తున్నాడు సార్. రైటరా ఎవరో లేరని చెప్తున్నాడు సార్ ఆపరేటర్. ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఎంత చాలా మందితో వస్తారు? ఇబ్బంది అవుతున్నారు సార్. ఇప్పుడు మేము లాంగ్కి వెళ్ళి వస్తున్నాం, చాలా లాంగ్కి వెళ్ళి వస్తున్నాం. ఒకవేళ అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఒకవేళ డేట్ దాటిపోయింది, టైం దాటిపోయింది అంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అమౌంట్ మొత్తం ముట్టినాయి. ఇప్పుడు మాకు చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. మాకు ఈ రోజు అయిపోవాలి మా రిజిస్ట్రేషన్. మొత్తంగా ఇది పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే చాలా దూరం నుంచి వచ్చాము. అంటే ఒక రిజిస్ట్రేషన్ అయినప్పుడు కొనేవాళ్ళు, అమ్మే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా దూరం నుంచి వస్తే ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి వస్తే చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత స్లాట్ బుకింగ్ ఏదైతే డేట్ ఉంటుందో ఆ రోజు మాత్రం ఇక్కడ కాదు అని చెప్తారు. నిర్మోహమాటంగా చెప్తారు. అతను ఒకవేళ చేయకపోతే ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇవ్వాలి, కానీ ఇన్ఛార్జ్ ఇవ్వకుండా వాళ్ళ తిప్పలు వాళ్ళు అంటే ఏదో మీటింగ్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ
చెప్పిపోతారు కానీ మేము పడే ఇబ్బందులు ఎవరు చూస్తలేరు. కొంతమందికి డబ్బులు ఇచ్చాం, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి కూడా వీళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్లు డీలా చేయడంలో అధికారులు అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. దానికి రకరకాల సమాధానాలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలైతే కొనుగోలుదారులు అమ్మకందారులు అయితే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రస్తుతం ఈ నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు రిజిస్ట్రేషన్ అంటే ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు నుంచి.